సువార్తలో ఉన్నాము. మత్తయి సువార్తని మనము చక్కగా నేర్చుకుంటున్నాము. మత్తయి సువార్తని చెప్పే అవకాశము దేవుడు నాకు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం 1 నుంచి 17 వచనాలు ఇంతకుముందు నేర్చుకున్నాము. ఇప్పుడు మత్తయి సువార్త మనకి 18 నుంచి 25 వచనాలు వరకు మనకి ఏముందో ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రాముఖ్యమైన విషయమే మనం నేర్చుకుంటున్నాం ఈ వారంలో, ఈ రోజులో. ఎందుకంటే యేసు ప్రభు వారి కోసం, ఆయన యొక్క జననం కోసం మరి తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ప్రపంచానికి ఈ యొక్క విషయాన్నే, యేసుక్రీస్తు యొక్క జననము లేదంటే యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలను తెలియజేయడమే సువార్త అని మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన జననం గురించి తెలుసుకోవడం అనేది మనకి చాలా గొప్ప సంతోషకరమైన విషయం. ప్రపంచానికి మొన్న డిసెంబర్ 25వ తారీఖున అయితే ప్రపంచం అందరూ కూడా జన్మదినోత్సవంగా చాలా మంది చేసుకున్నట్టు కూడా మనం ఎంతో సంతోషంగా. కాబట్టి అయితే ఎప్పుడు పుట్టారు ఆయన, అది ఏ రోజు పుట్టారు, ఎక్కడ పుట్టారు అనే విషయాలు మనకు పూర్తిగా ఆ విషయాలు, కొన్ని విషయాలు మనకు తెలియనప్పటికీ ప్రపంచం అయితే మాత్రం సంతోషకరంగా ఆ విషయాన్ని చేసుకున్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి మన క్రీస్తు సంఘము లేదంటే ఆ క్రీస్తు సంఘం వాక్య ప్రకారం మనం చూసినట్లయితే ఆయన పుట్టుక ముఖ్యం కాదు, కానీ ఆయన యొక్క మరణమే ముఖ్యమని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టుక గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మను గర్భవతి కావడం విషయాన్ని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన పుట్టుక గురించి మనకి తెలియచేయబడింది. అయితే యేసుక్రీస్తు వారు పుట్టుక మనకి చాలా అవసరమైనదని మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టకపోతే, యేసుక్రీస్తు వారు రాకపోతే మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు రాకపోతే మనకి రక్షణే లేదు. యేసుక్రీస్తు వారు రాకపోతే మనకి పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకపోతే మనకి పరలోకమే లేదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకపోతే మన పరిస్థితి ఏంటి? రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. మనం అందరం ఏమైపోవడం అండి? నశించిపోయేవారము. కాబట్టి యేసుక్రీస్తు రాకడనేది మన జీవితాలకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి విషయము. యేసుక్రీస్తు వారి యొక్క రాకడనేది మన జీవితాలకు సంతోషకరమైన విషయం. ఆయన రావడం వల్లే మనకి రక్షణ వచ్చింది, ఆయన రావడం వల్లే మనకు పాపక్షమాపణ కలిగింది అనే విషయాలు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జననం కోసం మనం ప్రాముఖ్యంగా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకి కనిపిస్తుంది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క జననంలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన తల్లి గర్భంలో ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చక్కగా ఏ రాజు కిందో సడన్ గా ప్రత్యక్షం అయిపోవచ్చు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. లేదంటే ఎక్కడో దగ్గర ఒక గొప్ప సింహాసనం మీద ఆయన కూర్చుండవచ్చు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. కానీ ఆయన తల్లి గర్భంలో పుట్టి, ఆయన మనవలే పుట్టి, మనవలే పెరిగి, మనవలే శోధింపబడి, మనవలే శ్రమలు అనుభవించినట్టు కూడా మనం చూస్తాం. అంటే ఎందుకంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చక్కని విషయం అక్కడ రాయబడి చదువుతున్నాను చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సరేండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు మనవలే పుట్టారు, మనవలే పెరిగారు, మనవలే శోధింపడ్డారు, మనలాగే శ్రమను అనుభవించారు. కానీ ఆయన ఎలా ఉన్నాడండి? పాపం లేనివాడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే మన టాపిక్ లోకి వచ్చేద్దాం. ఆయన యొక్క జననం గురించి
మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన జననంలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి ఆయన జననంలో, ఒకటి క్రీస్తు జననము, రెండోది క్రీస్తుకు యేసు అని పేరు పెట్టబడుట, మూడోది క్రీస్తుకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుట. ఈ 3 విషయాలు మనకి మత్తయి సువార్తలో మనకి కనిపిస్తాయి. ప్రాముఖ్యమైన విషయాలుగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క జననంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 25లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్రీస్తు యొక్క జననము, క్రీస్తుకి యేసు అని పేరు పెట్టబడుట, అలాగే మూడవదిగా క్రీస్తుకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుట మనం చూస్తాం. ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మన కింద చదివాం కదా మనం, యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారి ఏకంపును పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉందని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించండి, యేసుక్రీస్తు వారి పుట్టుక సర్వసాధారణంగా జరగలేదండి. యేసుక్రీస్తు వారి పుట్టుక సమస్త మానవాళి వలె అందరూ పుట్టినట్లుగా తల్లి గర్భంన పురుషుని యొక్క కలయిక ద్వారా ఆమెకు గర్భం ధరించి ఆవిడ పుట్టలేదు. యేసుప్రభు వారు ఇక్కడ ఆశ్చర్యకరంగా ఆయన పుట్టినట్టుగా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఏ విషయం ఏంటంటే, ఇక్కడ యేసుప్రభు వారి యొక్క తండ్రి పేరు ఏం పేరండి? యోసేపు. ఆమె తల్లి పేరు మరియమ్మ. అయితే వారిరువురు ఇంకా వివాహం కాలేదు. వారు ఇంకా శారీరకంగా కలవకుండానే దేవుడు ఏం చేయండి, ఆ విధంగా యేసుప్రభు వారు పుట్టలేదు, కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన దైవత్వం కనిపిస్తుంది, ఆయన యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. ఇక్కడ యేసుప్రభు వారి పుట్టుకలోని మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు వారు పుట్టినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుడతాడన్న విషయాన్ని అక్కడ మనం తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ఇక్కడ, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని చెప్పి. కాబట్టి ముందుగానే ఈయన యేసుప్రభు వారు కన్యకకు పుడతాడు, పరిశుద్ధాత్మ వల్ల పుడతాడు అన్న విషయాన్ని ముందుగానే ప్రవచనాలు మనకి తెలియజేస్తున్నాయి. ప్రవక్తలు మనకి ముందుగానే తెలియజేశారు. యెషయా ప్రవక్త మనకి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని మనకి తెలియజేసినట్టుగా మనం చూస్తాం. మనము క్రీస్తు జననం గురించి మనం తెలుసుకున్నాం. అయితే క్రీస్తుకి యేసు అని పేరు పెట్టబడింది అనే విషయాన్ని కూడా, ఆయన రక్షకుడు అన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఆ పేరు పెట్టబడింది అన్న విషయాన్ని మనం చూస్తే, యేసు ప్రభు వారికి యేసు అని పేరు పెట్టబడింది అని మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక. ఏమనండి, ప్రాముఖ్యం జాగ్రత్తగా గమనించండి. ఆయనే అనే మాట చాలా ప్రాముఖ్యం. ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. ఆయనే రక్షించగలరు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయనకి ఎందుకు ఆ పేరు పెట్టబడిందండి? తన ప్రజలను ఆయన పాపం నుండి ఆయన రక్షించిన కనుక అనే మాట అక్కడ ఉపయోగించబడింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆకాశం కింద మరి ఏ నామాన రక్షణ లేదు. చెప్పండి, ఇంకా యేసు ప్రభు వారు తప్ప మనకి మార్గం లేదు, యేసు ప్రభు వారు తప్ప మనకి రక్షణ లేదు. యేసు ఫస్ట్ నేను మొదట్లో చెప్పాను, యేసు ప్రభు వారు రాకపోతే మన పరిస్థితి ఏంటి అని చూస్తే మనకి నిత్య నరకమే తప్ప మన పాపాలకు క్షమాపణ లేదు. ఆయన రాకపోతే మనకి ఏం లేదండి, రక్షణ అనేదే లేదు. కాబట్టి అందుకే ఆయనకి ఆ పేరు పెట్టబడింది. చూడండి ఒకసారి అపోస్తల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్ గా మనకి రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి.
మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఎవరు అండి? మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే యేసు ప్రభువు వారి ద్వారా మాత్రమే మనకు రక్షణ. ఆయనే పాపం లేనివాడు కాబట్టి ఆయన ద్వారానే మనకు రక్షణ కలిగినట్టుగా మనం చూస్తాము. ఆయన ద్వారా ఇంకో విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు కోట్ చేస్తాను. హెబ్రీ పత్రిక చూసినట్లయితే 10వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మంచి విషయాన్ని మనం చూద్దాము. యేసు ప్రభువు వారి ద్వారా రక్షణ, మరి ఇక ఎవరి ద్వారా రక్షణ లేదా అనే విషయాన్ని కూడా మనం కోట్ చేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3వ చూసినట్లయితే ఇక్కడ 4వ వచనం చూద్దాము. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. గమనించినట్లయితే ఏం కనిపిస్తుందండి? ఆయన రక్తం ద్వారానే మనకు రక్షణ. ఎందుకంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మరి ఎవరి వల్ల రక్షణ లేదు. ఏ రక్తం వల్ల మనకి పాపక్షమాపణ లేదు. అందుకే ఏం చెప్పారు ఇక్కడ కోట్ చేసింది? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వల్ల గాని జంతువుల రక్తం ద్వారా కూడా మనకి ఏం లేదండి, మనకు పాపక్షమాపణ లేదు. కాబట్టి ఆయన రక్తం వల్లనే మనకి రక్షణ ఉంది. కాబట్టి అందుకే ఆయనకి ఏం చెప్పారంటే, రెండవదిగా మనకి ఏం చూసాము, ఆయనకి యేసు అని పేరు ఎందుకు పెట్టారంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టమన్నారు. యేసు అన్న మాటకు అర్థం ఏంటండి? రక్షకుడు. యేసు అన్న మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. రక్షణ ఆయన ద్వారానే ఉంది కాబట్టి ఆయనకి ఆ పేరు మనం పెట్టినట్టుగా. మూడవదిగా ఆయనకి మనం చదువుకున్నట్టు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అని పేరు ఎలా పెట్టబడిందో కూడా ఒకసారి మనం బైబిల్ నుంచి మనం చూసినట్లయితే చూడండి. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలోనే మనకి ఆ విషయం కూడా మనకి కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే 22 నుంచి చదువుదాం. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు ద్వారా తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరంన దేవుడు మనకు తోడని అర్థము. ఆయనకు ఇంకొక పేరు యెషయా ప్రవక్త ద్వారా లేకపోతే పాత ప్రవచనాల ద్వారా పేరు పెట్టబడింది. ఏంటంటే ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు మాటకి అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు అని అర్థము అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారికి ఇమ్మానుయేలు అని పేరు కూడా ధరించినట్టుగా మనం చూస్తాము. ఒకసారి చూద్దాము. ఇమ్మానుయేలు అనే మాటకి తోడుని చెప్పాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి శరీరధారి అయి వచ్చాడు. ఎలా వచ్చాడండి? శరీరధారి అయి వచ్చాడు. ఆయన చెప్పాను కదా మీకు, ఆయన మహిమతో రావచ్చు కదా, దేవుళ్ళ లేకపోతే రాజులాగా లేదా ప్రత్యక్షం అయిపోవచ్చు కదా. దేవుడి కింద ప్రత్యక్షం అయిపోయి ఆయన భూమి మీదకి వచ్చి మరి పరిపాలించవచ్చు కదా. అది కాదు ముఖ్యం. ఏంటంటే ఆయన మనవలే భూమి మీద పుట్టాలి, మనవలే పెరిగి, మనవలే శోధింపడి, మనవలే ఈ అనేక కష్టాలు అనుభవించి, శ్రమలు అనుభవించి, ఆయన పాపం లేనివాడిగా జీవించి మనకు చూపించడమే ఆయన యొక్క లక్ష్యం. నేను జీవించగలను, నేను జీవించాను ఈ భూమి మీద పాపం లేనివాడిగా, మీరు కూడా జీవించగలరు, మీరు కూడా ఈ భూమి మీద పాపం లేనివాడిగా ఉండగలరు అని మనకి చూపించడం కోసమే ఆయన శరీరధారి భూమి మీదకి వచ్చారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్టు ఇక్కడ ఆయన ఏ విధంగా వచ్చాడో మనం చూడడానికి ఒక వచనం కనిపించింది. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి. కాబట్టి ఇక్కడ మన విషయాన్ని మనం చూస్తుంటే ఈ వాక్యానికి ఆయనకి సంబంధం ఏంటి? ఆది యందు ఆయన ఉన్నాడా? విశ్వప్రభు మనం ఎలా చూస్తున్నాం మనం? ఈ రోజు ఇగో పలానా 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు అని మనం చెప్తున్నాం కదా. మరి ముందు ఆయన లేడా? ఆయన ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడండి? ఆయన ఆది నుంచి ఉన్నాడు. మొదటి నుంచి కూడా తండ్రి అయిన దేవుని దగ్గర
అలా చెప్పడం కోసం ఇక్కడ ఒక వాక్యాన్ని కోట్ చేస్తారు చూడండి. ఆది యందు వాక్యం ఉంటే ఇక్కడ వాక్యానికి బదులు మనం ఏం చేయాలండి? యేసు ప్రభు వారిని, క్రీస్తును మనం పెట్టుకుంటే చూడండి, ఇక్కడ చదువుదాం ఒకసారి చూడండి. ఇక్కడ వాక్యం, ఆది యందు క్రీస్తు ఉండెను, క్రీస్తు దేవుని యొద్ద ఉండెను, క్రీస్తు దేవుడై ఉండెను, క్రీస్తు ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా. కాబట్టి ఇక్కడ వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యం. కాబట్టి వాక్యానికి బదులుగా మనం క్రీస్తుని పెట్టుకుని చదివినట్లయితే ఇక్కడ మనకి ఎప్పటి నుంచి యేసుక్రీస్తు ఉన్నారండి? చూడండి, ఇక్కడ ఆది యందు క్రీస్తు ఉండెను, క్రీస్తు దేవుని యొద్ద ఉండెను, క్రీస్తు దేవుడై ఉండెను, క్రీస్తు ఆది యందు దేవుని యొద్ద. కాబట్టి ఇక్కడ విషయాన్ని చూసినట్లయితే యేసు ప్రభు మొట్టమొదటి నుంచి కూడా ఆయన వాక్య రూపంలో మనకి కనిపిస్తున్నారు. మొట్టమొదటి నుంచి ఆయన దేవుని రూపంలో మనకి కనిపిస్తున్నారు. కాబట్టి ఆయన ఇక్కడ ఇంకో రెఫరెన్స్ కూడా మనం చదివినట్టు 14వ వచనం చూడండి. 14వ వచనంలో ఆ వాక్యము అంటే ఆ క్రీస్తు, 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము అంటే ఎవరంటే? ఆ క్రీస్తు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చూసారండి, యేసు ప్రభు వారు శరీరధారి మన మధ్యన నివసించాడు. దేవుడు మనుషుల మధ్యకు వచ్చి నివసించడం అంతా ఈజీగా, కానీ ఆయన మనవలే ఆయన జీవించినట్టుగా, మనవలే ఆయన శోధింపడ్డాడు, మనవలే ఆయన భూమి మీద జీవించి అనేక శ్రమలు అనుభవించి ఆయన పాపం లేనివాడిగా జీవించాడు. కాబట్టి ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, అదేంటంటే 1వ అధ్యాయంలోనే 18 నుంచి 25 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్ గా మనకి అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయము ఇక్కడ మనం చదివినప్పుడు, ఇందాక మనం చదివినట్టుగానే 23 నుంచి మనం చదువుదాం ఒకసారి. 24 నుంచి చదువుకుంటే, యోసేపు నిద్ర మేల్కొని ప్రభువుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండాను అతడు ఆ కుమారునికి యేసు పేరు. ఇక్కడ మనకి యోసేపు అంటే ఎవరండి? యేసు ప్రభు వారి యొక్క తండ్రి యోసేపు గారు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్టుగా మనం చూస్తాం. విధేయత, అక్కడ జరిగిన విషయాలు మనకు తెలుసు. ఆ టైంలో అక్కడ దూత ప్రత్యక్షమయ్యి యోసేపుకు ఆ మాట చెప్పినప్పుడు యోసేపు వెంటనే ఇక్కడ దేవుని మాట వెంటనే ఆలకించి తన మరియమ్మను చక్కగా చూసుకొని చక్కగా ఆ బిడ్డను విధేయత చూపించగలిగి చూస్తాం. కాబట్టి మనం కూడా విధేయత నేర్చుకోవాలి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? ఇక్కడ విధేయతను మనం నేర్చుకోవాల్సిందిగా మనకి ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి యోసేపు వలె మనం విధేయతను మనం నేర్చుకోవాలి. మన యొక్క పూర్వీకులు ఏ విధంగా అయితే దేవుని మాట విని విధేయత చూపించారో, అబ్రహాము వలె మనం విధేయత చూపించాలి, ఇస్సాకు వలె మనం విధేయత చూపించాలి, యాకోబు వలె మనం విధేయత చూపించాలి. విధేయత మనకి చూపించి మనం ఏం చేయాలండి? యేసు ప్రభు వారి మాట మనం ఆలకించి ఆయనే రక్షకుడు మనం తెలుసుకున్నాం. మనం వాక్యం ప్రకారం ఏం తెలుసుకున్నామండి? ఆయనే రక్షకుడు, ఆయన వల్లనే మనకి రక్షణ, ఆయన వల్లే మనకు పాప క్షమాపణ ఉందని మనకి అర్థమైంది. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం ఏం చేయాలండి? మన విధేయతను మనం నేర్చుకోవాలి. కాబట్టి మనకి ఏమర్థమైంది? యేసు ప్రభు వారు పుట్టుక అనేది మన జీవితాలకు ఆశీర్వాదకరము. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక అనేది మన యావత్ ప్రపంచానికే, ఎందుకండి యావత్ ప్రపంచానికే దీవెన, యావత్ ప్రపంచానికే సంతోషము, యావత్ ప్రపంచానికే ఆనందము. ఎందుకంటే ఆయన పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? ఆయన పుట్టకపోతే, ఆయన భూమి మీద రాకపోతే మనం ఏమైపోయేవారము? మనకు రక్షణ లేదు, మన పాపాలకు క్షమాపణ లేదు, మనకి భూమి మీద దీవెనలు జీవితమే లేదు. కాబట్టి ఎప్పటి కాలము అంటే ఈ భూమి మీద జీవించడం కోసం కాదు మనం బ్రతుకుతుంది. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకి ఏం కావాలండి? రక్షణ కావాలి. కాబట్టి మన ఆత్మలకు రక్షణ అనుగ్రహించి మన కొరకు దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి ఆయన ప్రేమను చూపించాడు. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఏం దొరికిందండి? మనకి రక్షణ దొరికింది. కాబట్టి యేసు ప్రభు పుట్టుక మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమని తెలియజేస్తూ ఈ యొక్క సంతోషమైనటువంటి ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియజేయడానికి నేను సంతోషపడుతూ ఈ యొక్క వాక్యాన్ని అందిస్తున్నాను. చక్కగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.